triplex villas at Konnur, APR Projects. ఒక సామెత ఉందన్నమాట, సప్త సముద్రాలు ఇది ఇంటి ముంగటికి వచ్చి మురిక్కాలలో పడిపోయాడంట అనేసి. అది మీకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది అంటున్నారు చాలామంది. దానికి మీరేమంటారు? దీనికి సమాధానం చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. చెప్పండి. మామూలుగా సబ్జెక్టుతో సంబంధం లేని క్వశ్చన్లు అడగడము ఇది మీ వ్యక్తిగత నైజమా లేదా వృత్తిలో భాగంగా అడుగుతారా? వృత్తిలో భాగంగానే అడుగుతున్నాను. అంటే ఎందుకంటే ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూశాను. ఓకే, చాలా చోట్ల అయితే కాంట్రవర్షియల్గా మాట్లాడతారు, లేదా సబ్జెక్ట్కి సంబంధం లేని విషయం మాట్లాడతారు. ఇది సబ్జెక్ట్ రిలేటెడ్. ఇది ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తాను, దానికి క్లియరెన్స్ ఇస్తాను. నేను బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు తెలిసి 2023 జూలైలో అనుకుంటే పార్టీ పెట్టారు. ఒక ప్రభంజనం పార్టీ ఆ రోజు అనౌన్స్ చేసిన రోజే గ్రౌండ్లో కావచ్చు, ఇలా మీరు పెట్టిన ప్రాంగణం నుంచి ఇట్లా విజయవాడ వరకు, ఇట్లా గుంటూరు వరకు అశేష జనవాహిని వెహికల్స్ అని బారులు తిరిపోయాయి. ఒక ప్రభంజనంలో వచ్చారు. ఆ తరువాత కూడా మీరు చేసిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అనమాట. అంత పెద్ద ఎత్తున చేశారు. ధైర్యంగా పులివెందలకు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వ్యక్తి మీరు చేసిన ఉద్యమాలు సాదాసీదా కాదు, ఎన్నో పోరాటాలు. ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక లేదు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏమో సాధించబోతున్నారు, 2024లో ఏదో జరగబోతుంది అని అందరూ అనుకుంటుంటే జరిగింది ఏంటి మీకు తెలుసు, ఫలితం ఏంటి, ఏం సాధించారు అనేది తెలుసు. దానికి కొనసాగింపుగానే అవన్నీ కూడా సప్త సముద్రాలు ఇది ఇంటి ముంగడికి వచ్చి పడిపోయినట్టుగా ఉంది అన్నది నేను చెప్పాను. ఇది తప్పంటారా? 100% తప్పు. ఎందుకంటే మీరు అన్నట్టు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావము ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో వచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యత కోసము, ఏదైతే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కొనసాగిస్తున్న దోపిడీకి, వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళ కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా ఒక మార్పు తీసుకురావాలి, ప్రజా రాజకీయం తీసుకురావాలనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. మీరన్నట్టు ఒక పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల వరకు 9-10 నెలల పాటు అనేక రకాలుగా పోరాటం చేశాము, ప్రజల్లోకి వెళ్ళాము. అయితే గతంలో 2024లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ఎన్నికలకు ముందు నేను ఒక పక్క ప్రభుత్వంతో పోరాటం చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన పోరాటం చేస్తూనే ఎన్నికల సందర్భంగా అనేక కుట్రలకు బలవ్వడం జరిగింది. ఒక ఎన్నికలు చెయ్యలేకపోయినంత మాత్రాన, ఎన్నికల్లో విఫలమైనంత మాత్రాన అదేదో అక్కడికి సమాప్తం అయిపోయినట్టు, అక్కడ క్లోజ్ అయిపోయినట్టు మీరు మాట్లాడాల్సి వస్తే, మీరు చెప్పిన సామెత ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీకి వర్తిస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఇదే నీటి గుంటలో పడిపోయినట్టని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా? ఖచ్చితంగా అవసరమైతే ఇక్కడ ఒక్కటే చెప్తాను. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టాడు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి పార్టీ పెట్టాడు, ఒక సీనియర్ పొలిటీషియన్ కర్నూలు జిల్లాలో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినా కూడా వాళ్ళకింత వేవ్ రాలేదు, ఇంత జోష్ రాలేదు. అసలుకి మీరు పెట్టిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత ఒక జోష్ వచ్చింది. వాళ్ళకు మీకు చాలా తేడా ఉంది. నేను ఎవరితోటి కంపేర్ చేసుకోవడం లేదు. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్ అయ్యారనే విషయం మీరు అడగండి, అంతే తప్ప నీటి గుంటలో పడిపోలేదు, ఎక్కడ పడిపోలేదు, పడిపోయే క్వశ్చన్ లేదు, పోరాటం ఆగలేదు, రాజకీయం ఆగలేదు, పార్టీ ప్రయాణం ఆగలేదు, పార్టీ ప్రస్తావం ఆగలేదు. ప్రజల తరపున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటి వరకు, ఈ రోజు వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. పడిపోయే క్వశ్చన్ లేదు. మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావంతో ఒక ప్రపంచంలో దూసుకొచ్చింది. ఎన్నికల వరకు అదే కొనసాగింది. కానీ ఎన్నికల్లో ఎందుకు చతికిల పడిపోయారు? ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఎలక్షన్ చేసుకోలేకపోవడమా? ఎలక్షన్ సరళి మీకు అర్థం కాలేదా? ప్రజల్ని మీరు అర్థం చేసుకోలేకపోయారా? ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారా? ఇవన్నీ కాదన్నా, వాస్తవం తెలియాలంటే ఇదే సందేశాలు చాలా మందికి ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరన్నట్టు అన్ని వర్గాల ప్రజలు బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చారు, మాతో కలిసి నడిచారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అప్పుడున్న పరిస్థితుల్లో, ముఖ్యంగా గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు పూర్తిగా ఒక రకమైన భయాందోళన స్థితిలోకి వెళ్ళిపోయారు.
ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే కనీసం మనము మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన బ్రతుకులు బ్రతికే పరిస్థితి లేదు, వ్యక్తిగతంగా కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయనే ఒక భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికలు 2024 ఎన్నికలు కేవలం ఒకటే ఫ్యాక్టర్ మీద నడిచింది, యాంటీ జగన్. 2, ఇక్కడ ప్రత్యర్థి ఎవరు అనేది చూడలేదు, ప్రత్యర్థి ఇచ్చిన హామీలు చూడలేదు, పార్టీ ఏంటనేది చూడలేదు, వాళ్ళ సిద్ధాంతం ఏంటనేది చూడలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు అనుకుంటే ఏదైతే నెక్స్ట్ స్థానంలో బలంగా ఉన్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలి అనే ప్రజల్లో ఒక ఆ అభిప్రాయం రావడం కావచ్చు. దాంతోపాటు మేము కొత్త పార్టీ నిర్మాణం పూర్తిగా చేయలేకపోవడం వల్ల కావచ్చు, పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగిన ఎన్నికలు ఎదుర్కోగలిగే అంత శక్తి లేకపోవడం వల్ల కావచ్చు, అంతకంటే ప్రధానంగా కొన్ని కుట్రల వల్ల కావచ్చు. ఏంటి ఆ కుట్రలు అంటున్నారు? ఏంటి ఆ కుట్రలు? మీపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అందరికీ ఉందన్న. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని పార్టీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడున్న పార్టీలు అందరికీ కూడా ఖచ్చితంగా కుట్రలు చేయడానికి, కానీ నన్ను ఎదగనివ్వకుండా చేయాలి, బీసీవై పార్టీ ఎదగకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేసి అనేక రకాలుగా చేశారు. మీరు ఎదిగితే ఎవరికి నష్టము? అన్ని పార్టీలకు నష్టమన్నా. ఇక్కడ ప్రధానంగా కుట్రల గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలంటే నేరుగా ఇందులో తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత అంతకు ముందు కూడా కావచ్చు, నేను ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం కావచ్చు, అదేవిధంగా నేను ఎదుర్కొన్న కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పేర్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. మీకు పుంగనూరుల వరకు ఈసారి మా పార్టీ సహకరిస్తుంది, అక్కడ అభ్యర్థిని పెట్టము, రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేకూర్చినట్టు అవుతుంది, కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు బయట పోటీ చేయకుండా ఉంటే అది అందరికీ బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకు మంచిగా ఉంటుంది అనే ప్రపోజల్ ఏదైతే తీసుకొని వచ్చారో దానికి ఒక రకంగా నేను అంగీకరించడం జరిగింది. అదే ఆలోచనతో ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందు నుండి కూడా పూర్తిగా అప్పుడున్న ప్రధాన సమస్య ప్రతిపక్షం కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, ఇంకొక పార్టీ కాదు, ఉన్న సమస్యల్లా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వము, అతని పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న రౌడీయిజము, దోపిడీ, సో వీటన్నింటి మీద ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి 2024లో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి, ఆ తర్వాత మనము ప్రజల తరపున ఏ రకంగా అయినా పోరాటం చేయొచ్చు అనే ఆలోచనతో నేను కూడా బీసీవై పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక మంది నాయకులు, బలమైన నాయకులు రావడానికి సిద్ధపడ్డా, పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడ్డా, ఈ ఎన్నికల వరకు మనము దాన్ని కొంతవరకు హోల్డ్ చేసుకొని తర్వాత పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ కొనసాగించాను. చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గర పడిన తర్వాత వాళ్ళ కుట్ర బయటపడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.